Praise the Lord. As we approach this table, let us meditate some time from the Word. We'll read a portion from Gospel of Mark. మనం ఈ బలను సమీపిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానిద్దాము. అందరం కూడా మార్కు సువార్తని మనం తీద్దాము. Gospel chapter 15. మార్కు సువార్త 15వ అధ్యాయము Verses 6 to 15 we'll read. మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుదాం. 6వ వచనం నుంచి 15. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బా అను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించనని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. So when we read this passage, it really clearly speaks that the Lord Jesus Christ was crucified. ఈ యొక్క సందేశం ఇక్కడ ప్యాసేజ్ మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడి ఉన్నారు. The ruler Pilate handed over Jesus to crucify. పిలాతు అధికారి అయిన పిలాతు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించి ఉన్నాడు. And then what happened? He was crucified on the cross of Calvary 23 years back ago. 2023 years ago, he was handed over to people to crucify on the cross, and he was crucified. 2023 సంవత్సరాల క్రితం ఈ యొక్క యేసు ప్రభు సిలువ వేయబడడానికి అప్పగింపబడి ఉన్నారు. And all those who believe that Jesus Christ was crucified 2023 years ago, that makes so important for all the Christians. కాబట్టి 2023 సంవత్సరాల క్రితం ప్రభు మన కోసం మరణించాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. అది మన క్రైస్తవులైనటువంటి మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. And for all Christians, they receive many benefits from the crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు అక్కడ సిలువను అనుభవించడం ద్వారా మనకి ఎన్నో మంచివి అంటే ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. So when we partake from the bread and wine, clearly we are remembering that Christ crucified for me. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసంలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు నా కోసం ఆయన సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. So to approach this table with a good conscience, I thought to bring to you few points about the benefits of the cross. కాబట్టి ఈ బలని సమీపించడానికి ముందు మనకి సిలువను గురించినటువంటి సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటో మనం చూద్దాం. The first point I want to say like this: at the cross, Jesus was taking our place. సిలువ దగ్గర ఆయన మన యొక్క స్థానాన్ని తీసుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. So when we read this portion, chapter 15 of Mark, we have found that there was a person called Barabbas. ఇక్కడ మనం 15వ అధ్యాయంలో చూసినట్లయితే బరబ్బా అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. So he was a criminal. He was in the prison. ఆయన ఒక నరహత్య చేసినటువంటి వ్యక్తి, ఆయన జైల్లో ఉన్నాడు. He was a guilty person and he is in prison. ఆయన ఒక సిగ్గు నొందుతున్నటువంటి వ్యక్తి, ఆయన జైల్లో ఉన్నాడు. But Lord Jesus Christ was innocent and he was accused wrongly. కానీ యేసు ప్రభు ఆయన ఏ దోషం లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తప్పుగా ఆయన్ని శిక్షించి నిందించారు. So instead of sending Barabbas to crucify on the cross, the Pilate has sent Jesus Christ to be crucified. ఇక్కడ బరబ్బా సిలువని శ్రమని అనుభవించడానికి పంపింపబడాలి, కానీ ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభుని పిలాతు అప్పగించడం జరిగింది. Barabbas was set free and Jesus was crucified. కానీ బరబ్బాని విడుదల చేశారు, యేసు ప్రభుని సిలువ వేశారు.
A substitutionary example we find here. ఆయన బరబ్బకు బదులుగా ఆయన అప్పగింపబడ్డారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడొచ్చు. So the innocent Jesus was substituted in our place. The sinners like us, Jesus substituted on the cross of Calvary. కాబట్టి ఏ దోషం ఎరిగినటువంటి యేసు ప్రభు మనకు బదులు మన స్థానంలో ఆయన శ్రమని శిక్షను అనుభవించాడు విషయాన్ని గ్రహించాలి. So the Bible says all have sinned and fall short of the glory of God. That means all are sinners. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. And the wages of sin is death. పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. There is a punishment. అక్కడ శిక్ష అనేది ఉన్నది పాపానికి. But we the sinners in our place, when Jesus took our punishment, we are released and we set free. కానీ యేసు ప్రభు మన స్థానంలో ఆయన మరణించడం వలన మనకి విడుదలని విమోచనని ఆయన అనుగ్రహించడం జరిగింది. Let's read Romans chapter 5 verse 8 what the apostle Paul says. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారో. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. So while we were still sinners, Christ died for us. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. The righteous God came down this earth and he took our place and substituted for us on the cross of Calvary. నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మన స్థానాన్ని ఆయన తీసుకుని మన కోసం శిలువను అనుభవించాడు. We were sinners by birth in the Adamic generation. ఆదాము ద్వారా మనం వచ్చినటువంటి వారము, మన పుట్టుకతోనే పాపులమై ఉన్నాము. And our thoughts and activities and actions were not good, but we are doing bad activities. మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు, నిర్ణయాలన్నీ కూడా మంచివి కావు, చెడ్డ క్రియలు మనం చేస్తూ ఉన్నాము. So the criminals like us, God want to replace by himself on the cross. హంతకుడైనటువంటి మనల్ని ఆయన మన స్థానాన్ని ఆయన అనుభవించడం జరిగింది. So let us remember now that the Lord Jesus Christ substituted for us on the cross of Calvary. కాబట్టి యేసు ప్రభు మనకు బదులుగా మన స్థానంలో ఆయన అప్పగింపబడ్డాడనే విషయాన్ని గ్రహించాలి. And the second point, at the cross Jesus was taking our curse. రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు మన యొక్క శాపాన్ని ఆయన భరించడం జరిగింది. And when we see in the Mark Gospel itself, when the Roman soldiers were mocking Jesus, they placed a crown of thorns upon his head. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుని అక్కడ రోమా సైనికులు హింసిస్తూ ఉన్నప్పుడు ముళ్ళ కిరీటాన్ని తన తలకి పెట్టడం జరిగింది. The thorns have originated in the earth as a result of the curse. ఇక్కడ ముళ్ళుల గురించి మనం ఆలోచించినట్లయితే అది శాపాన్ని పొందుకున్నటువంటి వారికి గుచ్చుకుంటాయి. Let's read that reference from Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చూద్దాము. How thorns have originated in the earth. అసలు ఈ ముళ్ళు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాన్ని మనం అక్కడ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము verses 17 and 18. 17-18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. Verse 18 says, it will produce thorns and thistles for you. అక్కడ మనం 18వ వచనంలో చూసినట్లు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును చెప్తూ ఉన్నాడు. So the curse of ours was placed on the head of Lord Jesus Christ. కాబట్టి మన మీదకు వచ్చినటువంటి శాపము అది యేసు ప్రభు మీద మోపబడ్డది. And also while Jesus Christ was on the cross, there was a darkness over the land from noon time to 3 o'clock. అక్కడ యేసు ప్రభు కలువరి శిలువ మీద ఉన్నప్పుడు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఇక్కడ చీకటి కమ్మిన లోకమంతా. Like the thorns, darkness during midday is also a sign of God's curse. అక్కడ ఈ ముళ్ళ లాగానే ఆయన పెట్టిన ముళ్ళ కిరీటం లాగానే ఈ చీకటి ఏమని తెలియజేస్తుందంటే ఆయన మన కోసమే శాపమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. Darkness is also a curse because of sin.
ఈ యొక్క చీకటి అనేది పాపం వలన వచ్చినటువంటి శాపం అనే గ్రహించాలి. So the thorns, the darkness, these both are the result of the sins of the humanity. ఈ యొక్క ముళ్ళు లేకపోతే చీకటి అనేది మనిషి చేసినటువంటి పాపం వల్ల వచ్చినటువంటి శాపం. In the Old Testament, in different places, in the book of Deuteronomy and the book of Job and book of Isaiah, we can read that whenever there was a curse, it is compared with the darkness. యెషయా గ్రంథం కానీ ద్వితీయోపదేశ కాండం కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే శాపం అనేది చీకటి అనేది శాపముగా అక్కడ తెలియపరచబడుతూ ఉన్నది. Both darkness and thorns, it is originated because of the sins. కాబట్టి ఇవి రెండు ముందును అదే విధంగా చీకటి అనేది ఇక పాపం వలన అది మనకి సంక్రమించడం రావడం జరిగింది. But Jesus bore the thorns and darkness of our sins. కాబట్టి కానీ మన యొక్క పాపముల యొక్క ముళ్ళును ఆయన మా పాపములకు వచ్చే చీకటిని ప్రభు అనుభవించడం జరిగింది. And he has bore our curse on the cross of Calvary. ఆయన మనల్ని విడిపించడానికి మన యొక్క శాపాన్ని ఆయన కలువరి శిలువలో మోయడం జరిగింది. Let us read that reference, Galatians chapter 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3:13 వచనాన్ని మనం చదువుదాం. For it is written, cursed is everyone who is hanged on a tree. Galatians 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలయుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. So Christ has released us from the curse of the law. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ప్రభు మనల్ని విమోచించడం జరిగింది. So as a benefit of the crucifixion of Jesus Christ on the cross, we can understand that Christ was taking our curse because of our sin. కాబట్టి మన యొక్క పాపం నిమిత్తము ప్రభు ఆ యొక్క శాపాన్ని భరించి మనల్ని విమోచించడం జరిగింది. And at the cross Jesus was clothing us. మన యేసు ప్రభు మనకి వస్త్రాన్ని ఆయన ధరింప చేస్తూ ఉన్నాడు. And the Mark's Gospel chapter 15 verse 24, when we read, we find that the soldiers put load to divide his clothes. మనం ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్న సైనికులు యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని తీసుకుని పంచుకోవడం జరిగింది. They have removed his robe and they have divided which part each person will get, and he was taking away his clothes. ఆయన యొక్క బట్టలు తీసేసి అది కావాలి ఇది కావాలన్నట్లుగా వాళ్ళు విభాగించి పంచుకుంటూ ఉన్నారు. So it is already prophesied in Psalms 22:18 that they will lord for my clothes. కీర్తన 22:18లో ఆయన యొక్క వస్త్రాలు పంచుకుంటూ చిట్లు వేసుకుంటారనే విషయాన్ని ముందుగానే ప్రవచనాపూర్వకంగా చెప్పడం జరిగింది. When these soldiers wickedly took away his clothes and divided, they did not know that the Lord Jesus Christ is going to clothe the people through his grace. కాబట్టి అక్కడున్న సైనికులు తెలియదు వారి యొక్క వస్త్రాలు తీసివేసినప్పుడు, ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క వస్త్రముల చేత మనల్ని కప్పబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. Through the cross, the Lord was really going to cover his people. ఆయన శిలువ ద్వారా తన యొక్క ప్రజలను ఆయన మరుగు చేసి కప్పబోతూ ఉన్నాడు. Let us read a reference from Isaiah chapter 61:10, that how the Lord is going to cover his people. యెషయా గ్రంథం 61:10 వచనాన్ని మనం చూద్దాము. ఆయన తన యొక్క ప్రజలను ఏ విధంగా కప్పి ఉన్నాడో. శివాలమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అని పైబట్టును నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. So he has clothed, Isaiah says that he has clothed me with the garments of salvation. He has covered me with a robe of righteousness. అక్కడ రాయబడడం జరిగింది, ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. So in the crucifixion of Jesus on the cross is really covering of salvation and righteousness for us.
కాబట్టి యేసు ప్రభు అక్కడ శ్రమను అనుభవించడం అనేది రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించి నీతి అనేటువంటి పైబట్టని కూడా ప్రభు మనకి ధరింపచేసి ఉన్నాడు. Whoever approaches and believes in the cross, definitely they receive righteousness and sanctification from the Lord. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన యొక్క రక్షణని పొందుకుంటారు, నీతిమత్వాన్ని పొందుకుంటారు. So the cross of the Lord Jesus Christ covers us with the cloth of righteousness. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ నీతి అనేటువంటి పైబట్టిన వస్త్రాన్ని మనకు ధరింపచేస్తుంది. And at the cross Jesus was cheering heaven open for us. యేసు ప్రభు ఆ యొక్క పరలోకాన్ని ఆయన మన కోసం ఓపెన్ చేయడం జరిగింది. So when we read Mark Gospel chapter 15:38, we find the curtain of the temple has been torn into two. మార్కు సువార్త 15వ అధ్యాయము verse 38. 38వ వచనంలో దేవాలయపు తెర మధ్యగా చిరిగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మార్కు 15 దేవాలయపు తెరపై నుండి కింది వరకు రెండుగా నిలిచింది. So this was the curtain which has guarded the people from the holy of holies in the temple. అక్కడ దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకుండా పెద్ద తెరని వాళ్ళు అడ్డుగా పెడతారు. Because the people of Israel felt the Lord's presence and the power of God mainly in the holy of holies of the temple. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క సన్నిధి ఉంటది అని అక్కడ విశ్వాసులకి తెలుసు. And only the high priest used to enter into the holy of holies once in a year. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. So because of the people's sin, they had no access to the holy temple or the holy place of the temple like the priest. కాబట్టి అందరు మనుషుల పాపముల వలన, ప్రజల పాపం వలన వారందరూ కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం లేదు. కానీ ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి ఉన్నది. But when we find and believe in the Lord Jesus Christ, His crucifixion, we are getting permission to approach our Lord without any curtains. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని ఆయన మన కోసం మరణించాడనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఆ పరలోకపు తెరని, ఆయన ఆ దేవాలయపు తెరని మన కోసం ఓపెన్ చేయడం జరిగింది. So as the curtain opened, the Lord has opened the heaven for us through His crucifixion. ఎప్పుడైతే ఆ దేవాలయపు తెరని ఆయన ఓపెన్ చేశారో అక్కడ పరలోకపు ద్వారములు కూడా మనకి తెరవబడ్డాయి. And the Mark Gospel, we can also see that the Mark has mentioned his Jesus baptism also like crucifixion. ఇక్కడ మార్కు చెప్తున్నాడు యేసు ప్రభు యొక్క బాప్తిసం కూడా ఆయన మన కోసం అనుభవించిన శ్రమే అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. We can read that verse, Mark chapter 1 verse 10. మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుతుండగా ఆకాశము చీల్చబడ్డయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. So here is also mentioned that the heaven being torn open at the baptism of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బాప్తిసం సమయంలో ఆకాశము చీల్చబడుట అక్కడ మనం చూస్తాం. So at his death also the same has happened. The curtain of the holy of holies has been separated and God has given entry for those who believe in him. ఆయన మన కోసం మరణించినప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలపు దేవాలయం తెర చిరిగిపోవడం జరిగింది. పరలోకపు లేకపోతే ఆకాశాన్ని కూడా, పరలోక ద్వారాన్ని కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. Let us read Hebrews chapter 10 verses 19 to 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుదాము. హెబ్రీ 10:19 నుంచి 22 వరకు. యేసు మనకు నిర్దిష్టించిన మార్గమున చాలా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అనుకను
దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన విధంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంలో చేరుదాము. So today we can approach to the presence of the Lord with a sincere heart. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి ఇప్పుడు యథార్థంగా ధైర్యముగా మనం వెళ్ళడానికి అవకాశం అనేది లభించింది. So how it was made possible? It is mentioned that since we have confidence to enter the most holy place by the blood of Jesus Christ, by the new and living way opened for us through the curtain that is His body. అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. So we have got the entry into the holy place or into the presence of the Lord just because of the blood of Jesus Christ or through the crucifixion of the Lord Jesus Christ. కాబట్టి దేవుని సన్నిధిలోనికి ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి అది కేవలం యేసు ప్రభు మన కోసినటువంటి త్యాగం ద్వారానే, శ్రమల ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మనకి ప్రవేశం దొరికింది. Now as the writer says here, let us approach to the presence of the Lord with a sincere heart. అందుకనే ఇక్కడ రచయిత చెప్తూ ఉన్నాడు, యథార్థ హృదయంతో ఆయన యొక్క సన్నిధికి మనం చేరుదము రండి అని చెప్తూ ఉన్నాడు. When we meditate from the word of God clearly, the word speaks to us that Jesus on the cross, He was taking our place instead of us, He was on the cross. కాబట్టి ఆ యొక్క శిలువను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. He has taken our curse on Him on the cross. ఆ శిలువలో ఆయన మన శాపాన్ని తనపై వేసుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. And at the cross Jesus was clothing us with righteousness. యేసు ప్రభు నీతి అనేటువంటి వస్త్రాన్ని మనకి ధరింప చేసి ఉన్నాడని మనం గ్రహించాలి. And at the cross He was opening the heaven for us through His body. ఆయన యొక్క శరీరము శ్రమల ద్వారా ఆకాశము పరలోకపు ద్వారాన్ని మన కోసం తెరవడం జరిగింది. When the Lord has taken our place to suffer on the cross, our merit was we are just like criminals. కాబట్టి యేసు ప్రభు మన యొక్క స్థానాన్ని ఆయన తీసుకున్నప్పుడు మనం ఎవరంటే మనం హంతకులమై ఉన్నాము. Just like Barabbas. మనం బరబ్బా లాగా హంతకుల్లాగా ఉన్నాము. But the Lord has taken our place and He has paid our price on the cross, and now we have got freedom to approach to His presence. కాబట్టి ఆయన మన స్థానాన్ని తీసుకొని మన కోసం ఆయన ఆ శ్రమల్ని అనుభవించినప్పుడు మనకి ఫ్రీడాన్ని, విమోచనని ఆయన అనుగ్రహించడం జరిగింది. Now through this bread and wine, when we declare His death, we have to examine that how do we reciprocate for the Lord's love towards us. ఎప్పుడైతే ఆయన మరణ పునరుద్ధారాలని ఇక రొట్టె ద్రాక్ష ద్వారా మనం ప్రకటిస్తూ ఉన్నామో, ఆయన కోసం మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో, ఆయన్ని ఏ విధంగా మనం చూపిస్తూ ఉన్నామో మనం గ్రహించాలి. Lord wants us to lead a holy life. దేవుడు మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. But there are failures in our life. కానీ చాలా సార్లు మనం పడిపోతూ ఉన్నాము. So let us admit our fault and mistakes in the presence of the Lord. మన యొక్క ఓటమిని, మన యొక్క దోషములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. Let us seek His grace and partake from this day. ఆయన యొక్క కృపను, సహాయాన్ని కోరుతూ ఈ యొక్క బలలో మనం పాల్గొందాము. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి ప్రభుకి మనం స్తోత్రాలను తెలియజేద్దాం.